క్వింటాలుకు 1200 రూపాయలు చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉల్లి కొనుగోలుపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఉల్లికి రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేయకూడదని రైతులకు అవకాశం కల్పించాలని చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఉల్లి రైతుల ఇబ్బందులపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అయితే ఉల్లు రైతుల నుంచి క్వింటాకు 1200 చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్ల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు ఏ మేరకు ఉన్నాయి అనే అంశం పైన చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉల్లి పంటకు సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించడం జరిగింది. ఉల్లి పంట దెబ్బతిన్న కారణంగా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. వచ్చే 10 రోజుల్లో 5000 మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అధికారులు వివరించడంతో రైతులకు నష్టం వాటిల్లకుండా క్వింటా ధరను 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశం జారీ చేయడమే కాకుండా తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని కూడా సూచించారు. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలని, కమ్యూనిటీ హాళ్లలో అద్దెకు తీసుకుని ఆరబెట్టాలని, ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లలో పంపిణీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉల్లి రేటుకి వచ్చేంత వరకు కూడా కమ్యూనిటీ హాళ్లలో నిల్వ ఉంచుకునేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలని కూడా అధికారులకు సీఎం సూచించారు. రైతు నష్టపోకూడదని, అలాగే వినియోగదారునికి కూడా ఇబ్బంది కలగకూడదని, పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయాన్ని కల్పించాలని కూడా సీఎం సూచించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం మార్కెటింగ్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల సంఖ్యలు పెంచాలని, వీటిని 150 నుంచి 200 వరకు చేసేలాగా ప్రణాళికలు చేయాలని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే రైతు బజార్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలాగా మార్కెట్ యార్డులోని 2 నుంచి 3 ఎకరాల భూమిని వినియోగించుకుని కొత్త ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు కూడా కార్యాచరణ చేపట్టాలని సూచించడం జరిగింది. మార్కెట్ యార్డులో వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే ఉల్లి పంటకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ రైతు ఇబ్బంది పడకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.